నిన్న తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంతింటికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన కవితకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, ఆమె కొడుకు ఉన్నారు. ట్రయల్ కోర్టు విచారణ అనంతరం ప్రత్యేక ఫ్లైట్లో కవిత హైదరాబాద్ వచ్చారు. జై కవితక్క, జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పూలతో స్వాగతం పలికారు. ప్రజా జీవితంలో రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ.